పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంతని పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం రజాకాలను ఎదిరించి సాయుధ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ అంటూ ఆయన కొనియాడారు. అంతేకాకుండా కూడా చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పాలనలో మహనీయుల యొక్క వర్ధంతులను జయంతులను ఘనంగా నిర్వహించి మహనీయుల యొక్క చరిత్రను సమాజానికి చాటి చెప్పామండి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినాక మహనీయుల యొక్క వర్ధంతులను జయంతులను కూడా పూర్తిగా కూడా విస్మరించిందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా సరిపడా యూరియా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల వెంట కూడా ప్లకార్డులు చేపట్టుకొని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి కూడా వ్యవసాయ మార్కెట్ నుండి కూడా కమాండ్ వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ రహదారి పైన కూడా బైఠాయించి కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇబ్బడి ముగ్గిడిగా అనేక హామీలు ఇచ్చి రైతులకు కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ సర్కార్ కనీసం ఇప్పుడు రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితిలో లేదంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా రైతులంతా కూడా యూరియా కోసం పడిగాపులు కాస్తున్న తెల్లవారుజాము నుండి కూడా లైన్లలో వేచి ఉన్నా కూడా ఒక్క బస్తా కూడా యూరియా దొరకక రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. రైతులందరూ కూడా సరిపడా యూరియా వెంటనే ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మరింత ఆందోళన ఉధృతం చేశారంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో ఆగ్రోస్కి సంబంధించినటువంటి యూరియా నిల్వలకు సంబంధించినటువంటి నిర్వాహకుడు అక్రమంగా దొడ్డిదారిన కూడా యూరియాను అమ్ముకోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహించినటువంటి అక్కడ ఉన్న ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా రైతులంతా కూడా తరలిస్తున్నటువంటి యూరియా ట్రాలీని కూడా అడ్డుకోవడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు నేరుగా ట్రాలీని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒకవైపు యూరియా దొరకకుండా ఇబ్బందులు పడుతూ తెల్లవారుజాము నుండి కూడా లైన్లో నిలిచి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా ఇలా నిర్వాహకులు అక్రమదారిలో దొడ్డిదారిన యూరియాను అమ్ముకుంటున్నటువంటి వారిపైన ప్రభుత్వం పోలీసులు కఠినంగా చర్యలు చేపట్టాలంటూ కూడా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గోదావరిఖని కోర్టు చౌరస్తా ఆవరణలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పెండ్యాల మహేష్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేసినటువంటి వీరవంతా చాకలి ఐలమ్మ అంటూ కూడా ఆయన కొనియాడడం జరిగింది. అంతేకాకుండా బానిస బతుకు విముక్తి కోసం పోరాటి ప్రతి ఒక్కరు కూడా ఈ తరం యువతరం కూడా ముఖ్యంగా ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించడం జరిగింది.